ఓం శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగ. ఈ అధ్యాయం యొక్క పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ 3 విధములుగా ఉండును. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని ఏ శ్రద్ధ కాని లక్షణములు ఏ విధముగా ఉండును ఈ అధ్యాయం వివరముగా తెలుపబడినవి. ఈ ప్రకారముగా 3 విధమైన శ్రద్ధను గురించి అంటే గుణముల గురించి చెప్పబడిన అధ్యాయం గురించే దీనికి శ్రద్ధాత్రయ విభాగ యోగం అని పేరు వచ్చింది. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమహో రజస్తదః. అర్జునుడు అడిగిన, ఓ కృష్ణ, ఎవరు శాస్త్రోక్త విధానం విడిచిపెట్టి శ్రద్ధతో కూడుకొని పూజాదులు నలుగులో వారి యొక్క స్థితి సాత్వికమా లేక రాజసమా లేక తామసమా ఏది అయినది? అర్జున ప్రశ్నకు భగవానుడు సమాధానం పొందుతున్నాడు. త్రివిధా భవతి శ్రద్ధ ఏకీనాం స్వభావజా సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతితాం శృణు. శ్రీ భగవంతుడు చెప్పాను, ప్రాణుల యొక్క స్వభావం చే అంటే పూర్వజన్మ సంస్కారం చే కలిగిన ఆ శ్రద్ధ సాత్వికమనియో రాజసమనియో తామసమనియో 3 విధములుగా ఉన్నవి. దాని గురించి నేను అట్టి శ్రద్ధనే అనుజుడు స్వరూపమనియో వచించున్నాడు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛందస్స ఏవ సః. ఓ అర్జున, సమస్త జీవులకును వారి వారి పూర్వజన్మ సంస్కారంతో కూడిన అంతఃకరణను అనుసరించి శ్రద్ధ అంటే గుణము సంస్కారము కలుగుతున్నది. ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగా గలవాడై ఉన్నాడు. ఎవరైతే శ్రద్ధ కలిగిండునో అతడటి శ్రద్ధనే ఎరుగుతున్నాడు, అట్టి శ్రద్ధనే గ్రహించును, తద్రూపుడే అయి ఉండునండి పావును. ఎవరైతే శ్రద్ధ గుణములు కలిగిండునో తదనుగుణ్యమైన ధ్యేయముని అతడు ఆరంభించినది వచించుతున్నాడు. 4వ శ్లోకం. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాం చాన్యే యజంతే తామసా జనః. సత్వగుణం గలవారు దేవతలను, రజోగుణం గలవారు యక్షులను రాక్షసులను, తమోగుణం గలవారు భూతపేత గుణములను పూజిస్తున్నారు. ఎవరెవరు ఏ గుణములు కలిగిందో వారి స్వభావము, వారి నడక, వారి ఆహారము, వారి మాట, వారి తీరు, వారి చదువు గ్రంథములు, వారు పూజించే దేవతలు తదనుగుణ్యమని ఉండును. ఈ విషయము ఇదివరకు 14వ అధ్యాయమున తెలిపింది. భావం దృఢపడట కొరకై మరలా ఇప్పుడు తెలియజేయుచున్నాడు. అసల స్వభావం గల వారు ఆచరించే ఘోర తపస్సులు త్యాజ్యములనియు 2 శ్లోకం ద్వారా చెప్పుతున్నాడు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనః దంభహంకార సంయుక్తః కామరాగ బలాన్వితః కర్షయంతః శరీరస్థం భూతాగామమచేతః మాం చైవాంత శరీరస్థం అన్విద్య సురనిశ్చయాన్. ఏ జనులు శరీరమునందున్నట్టే పంచభూత సముదాయమును లేక ఇంద్రియ సమూహమును ఉపవాసాలు చే సృష్టింపచేయువారును, శరీర మంత్రజ్ఞానులను నన్నును కష్టపెట్టేవారును, దంభహంకారంతో కూడిన వారును, కామము రాగము అంటే ఆసక్తి పశుబలము గలవారును అంటే లేక కామబలము రాగబలము గలవారును, వివేకునయ్యి శాస్త్రం నుండి విధింపబడినది తమకును ఇతరులకును కూడా బాధాకరమయ్యకు తపస్సును చేయుచున్నారో అట్టి వారిని అసలు స్వభావం గల వారినిగా తెలుసుకును. ఇక 3 విధమైన ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములను గురించి చెప్పుతున్నాడు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదా దానం తేషాం భేషమిం శృణు. ఆహారం కూడా సర్వులకును 3 విధములుగా ఇష్టమవుతున్నది. అలాగుననే యజ్ఞము, తపస్సు, దానము కూడా జనులకు 3 విధములుగా ప్రియమై ఉంటున్నది. ఆ ఆహారాల భేదం గురించి చెప్పగలను. ఆహారాలకు 4 గురించి చెప్పదలిచి భగవానుడు వారిలో ఆహారం గురించి మొట్టమొదట ప్రస్తావించట గమనించదగినది.
జీవుని ఆధ్యాత్మిక సాధనా క్రమంలో ఆహార శుద్ధి ప్రప్రదమైనది. ఆహార శుద్ధితే చిత్తశుద్ధి, చిత్తశుద్ధితే జ్ఞానోదయం సంభవించను. ఆహారం శుద్ధంగా లేనితో మనస్సును మలినముగా ఉంటవలన దాని వలన లక్ష్య ప్రాప్తి చేకూరకే ఉంటుంది. అందు సాత్విక ఆహారమును గూర్చి వర్తించినారు. ఆయుస్సత్వ బలర్యోగ సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాసిఘ్నా శిరా బుద్ధ్య ఆహార సాత్విక ప్రియ. ఆయుష్ను, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగా వృద్ధి నుండినవి, రసం కలవి, చెములు కలవి, దేహములు చాలా కాలం ఉండినవి, మనోహరమైనవి ఆహారంలో సత్వగుణం గల వారికి ఇష్టమైనవి. జనుల యందు సత్వగుణ అభివృద్ధి ఉండినప్పుడు ఈ ఆహారం వారికి రుచించినది భావము. అనగా కారణంతోనూ కొడుకుతోనూ కూడనిది, రాజసికమైనది లేక తామసికమైనది ఆహారము వారి జన్మతను ప్రీతికరం కానిది. పై జరిపిన సాత్విక ఆహారమే వారికి ఇష్టంగా ఉన్నది. జ్ఞానాభివృద్ధికి ఆహారం నికటముగా అనుకూలించింది. ఆహార విషయము పరమాత్మ రంగం ఎంతయో ముఖ్యమైనది. కానీ శ్రీకృష్ణమూర్తి గీతలో పేర్కొన్న దాని గురించి ప్రస్తావించు వచ్చింది. కావున ముముక్షులు ఆహార సమయంలో ఏదో చిన్న విషయమైన తలంపగా బ్రహ్మ మార్గంలో కీలక స్థానం ఆక్రమించిన దానిని భావించి సాత్విక ఆహారాన్ని సేవించవలను. రాజసాహారం ఏదో రచించుతున్నాడు. కట్వాంలవనాతుష్ణ దీక్షరూక్ష విదాహిన ఆహార రాజసా శ్రేష్ట దుఃఖ శోక మయాప్రద. చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిగిలి వేడిగాను, కారముగాను, చెములు లేనిగాను, మిగుల దాహము కలగజేయగా ఉండనవి శరీరమునకును దుఃఖమును వ్యాకులతమును కలగజేయవు ఆహార పదార్థములు రజోగుణం కలవారికి ఇష్టమైంది. ఇక తామసాహారం ఎత్తిదో తెలుపుతున్నాడు. యథాయామం గత రసం పూతి పరిలిషితం చేయత్ ఉత్తిష్టామపి చామేద్యం భోజనం తామస ప్రియం. వండిన పిమ్మట ఒక జాము దాటినది, బాగుగా ఉడకలది, సారము నశించినది, దుర్గంధం కలది, పాసిపోయినది, వండిన పిడక ఒక రాత్రి గడిచినది, ఒకరు తినగా మిగిలినది అంటే ఎంగిలి చేసినది, అశుద్ధముగా ఉన్నది, భగవంతులకు నివేదింపబడినది అగు ఆహారము తమోగుణం గల వారికి ఇష్టము. 11వ శ్లోకము. అపలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో జయుజ్యతే యష్టవ్యమేవేతి మనసా సమాధాయ సాత్వికాః. ఇది చేయదగినది అని మనస్సును సమాధానపరిచి శాస్త్ర సమ్మతము ఏ యజ్ఞము ఫలాపేక్షలే వారి చేత చేయబడుతున్నదో అది సాత్వికమనబడును. ప్రతి వాడును తాను చేయు కార్యము శాస్త్ర సమ్మతమైనదో కాదో బావుగా విచారించుకొని శాస్త్ర విరుద్ధమైన దాన్ని త్యజించి వేసి శాస్త్ర సమ్మతమైన దాన్ని గ్రహించవలను. కనుక విధి దుష్ట అని చెప్పబడినది. మరి ఇది చేయదగినది అని కర్తవ్య బుద్ధి దాని ఎందు లెక్కగా నుంచుకొని ఫలాపేక్ష లేక దాన్ని ఆచరింపలేను. ఇక రాజసయజ్ఞాన్ని గురించి తెలుపుతున్నాడు. అభిసంధాయతు ఫలం తంబాతమపి చైవయత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. భరతశ్రేష్ఠకు అర్జున ఫలమును కోరియు ధర్మము కలుగు భావించబడే యజ్ఞమును రాజసమైనదానిగానే తెలుసుకును. తామస యజ్ఞము చెప్పబడుతున్నది. విధిహీనం అస్పృష్టానం మంత్రహీనం మంత్రహీనమదక్షణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విద్యుక్తము కానిదియు, అన్నదానం లేనిదియు, మంత్రరహితమైనదియు, దక్షిణ లేనిదియు, శ్రద్ధ భక్తిగా లేనిది యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడును. ఇక శారీరక, వాచిక, మానసిక తపస్సును చెప్పబోచు ముందుగా శారీరక తపస్సును గురించి వర్ణించుతున్నాడు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా శరీరం తపవుచ్యతే. దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను, బ్రహ్మజ్ఞానుల పెద్దలను పూజించుట, వాక్యాభ్యంతర శుద్ధి కలిగి ఉండుట, రుజుత్వంతో గుడి ఉండుట, కుటిలత్వం లేకుండుట, మనోవాక్యములతో ఏకరీతిగా వర్తించుట, బ్రహ్మచర్యలను పాలించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక తపస్సు అని చెప్పబడుతున్నది.
వాచక తపస్సును గురించి చెప్పుతున్నాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తపుచ్యతే. ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు సత్యమైనదియు ప్రియమైనదియు మేలు కలిగించింది యొక్క వాక్యమును వేదాదుల అధ్యయనమును అభ్యసించుట, వేదము ఉపనిషత్తులు భగవద్గీత భారతము భాగవతము రామాయణము యోగా వాక్యము ఉన్న వారిని అధ్యయనం చేయుట, అన్నవాది మంత్రమును జపించుట వాచిక తపస్సు అని చెప్పబడును. ఇక మానసిక తపస్సును గురించి వసించుతున్నారు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహ భావ సంశుద్ధి రిచ్చేత తపో మానసముచ్యతే. మనస్సు నిర్మలముగా ఉంచుకుంట, కళతనందనీయక స్వచ్ఛంగా ఉండుట, ముఖ ప్రసన్నత్వము క్రూర భావం లేకుండా, పరమాత్మను కూర్చిన మననము అంటే దైవ జ్ఞానం కలిగి ఉంట, లేక దృశ్య సంకల్పం కలిగి తన ఆత్మయంతి స్థితి కలిగి ఉంట, అను వాంగ్మన సహిత మనోమూలము మనస్సును బావుగా నిగ్రహించుట, పరిశుద్ధముకు భావం కలిగి ఉంట, మోసము లేకుండా అన్నవి మానసిక తపస్సు నీవు చెప్పబడుతున్నవి. ఇంతదనక శారీరక వాచిక మానసిక తపస్సును గురించి చెప్పి ఇక సాత్విక రాజసిక తామసిక తపస్సును వివరించుతున్నాడు. 17వ శ్లోకము 255వ పేజీ నంబరు 17వ అధ్యాయము 255 పేజీ నంబరు 17వ శ్లోకము. శ్రద్ధయా పరయో తప్తం తపస్సత్రివితం నరైః అఫలాకాంక్షి విర్యుక్తే సాత్వికం పరిచక్షతే. ఫలాపేక్ష లేని వారు నిశ్చల చిత్తులను అగు మనచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ పైన తెలిపిన శారీరక వాచిక మానసికంలో 3 విధములైన తపస్సును సాత్వికమని పెద్దలు చెబుతున్నారు. రాజసిక తపస్సును గురించి చెప్పుతున్నారు. సత్కారమాన పూజాతం తపోదంభేన చైవయత్ క్రియతే తదిక ప్రోక్తం రాజసం చరమధ్రువం. ఇతరుల చేతాను సత్కరింపబడవలనియు గౌరవింపబడవలనియు పూజింపబడవలనియు స్తంభంతో మాత్రమే చేయబడే తపస్సు అస్థిరమై అనిష్టమైన ఫలం గలదై లేక చపలమైన రూపం గలదై ఈ ప్రపంచమున రాజసిక తపస్సు అని చెప్పబడినది. ఇక తామసిక తపస్సు గురించి తెలుపుతున్నాడు. మూఢాగ్రాహేణాత్మనో యత్ క్రీడయా క్రియతే తపః హర్యశోధనార్థం వా తత్తామ సముదాహృతం. మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును శుష్కోపవాసాదులచే బాధించుకున్న ద్వారా గాని లేక ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశంతో గాని చేయబడే తపస్సు తామసిక తపస్సు అని చెప్పబడినది. ఇప్పుడు దానముల గురించి చెప్పదనించి మొట్టమొదట సాత్విక దానం మీద తెలుపుతున్నారు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం. ఇవ్వవలసినది అనే నిశ్చయముతో ఏ దానము పుణ్య ప్రదేశమందును పుణ్యకాలమందును యోగులకు వానికి మరియు ప్రత్యేకకాలం చే శక్తిదేవాని కొరకు ఇవ్వబడుతున్నదో అది సాత్విక దానం అని చెప్పబడింది. రాజస దానములకు పేర్కొడుతున్నాడు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరికృష్టం తద్దానం రాజసంస్కృతం. ప్రత్యుపకారం కొరకు గాని లేక ఫలం ఉద్దేశించి గాని లేక మనక్లేశముతో అతి కష్టముతో గాని ఇవ్వబడు దానము రాజస దానం అని చెప్పబడుతున్నది. ఇక తాపస దానం గురించి వచిస్తున్నాడు. ఆదేశ కాలే యత్థానం అపాత్రేభ్యచ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామస సముదాహృతం. దానమునకు తగని అపవిత్రము దేశకాలమందును పాత్రులు అర్హులు కాని వారి కొరకు సత్కార శూన్యమును అమర్యాదతోనూ ఇవ్వబడు దానము తామస దానమని చెప్పబడను. బ్రహ్మం యొక్క నామమును గురించి 5 శ్లోకముల ద్వారా తెలియజేస్తున్నాడు. పరబ్రహ్మం యొక్క నామమును గురించి 5 శ్లోకముల ద్వారా తెలియజేస్తున్నాడు. ఓం తస్తితి నిర్దేశో బ్రాహ్మణాస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదచ్చ యజ్ఞచ్చ విహితః పురః. పరబ్రహ్మణకు ఓం అనియో తత్ అనియో సత్ అనియో 3 విధములకు పేర్లు చెప్పబడినవి. ఈ నామత్రయం వలనే దాని ఉచ్చారణ చేతనే పూర్వపు బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు నిర్మింపబడినవి. పరబ్రహ్మం వాస్తవముగా నామ రూపరహితమైనది. భక్తులు ధ్యానించుటకు చింతించుటకు దాని నామములను నిర్దేశింపబడను.
అవి ఓమనియు తత్తనియు సత్తనియు చెప్పబడినవి. అట్టి మంత్రముల చింతన ద్వారా లక్ష్యముకు పరబ్రహ్మను జనులు చింతన చేస్తున్నారు. సాక్షాత్ పరబ్రహ్మ యొక్క వాక్యములు కనుక ఆ మూడు నామములను మహోత్తరముకు శక్తి పవిత్రత కలిగి ఉన్నవి. వేద శాస్త్రాలను జల్లడను ఈ ప్రణవాది మంత్రము గురించి విశేషముగా చెప్పబడినవి. ఓం తత్ సత్ అను దానికి మరొక అర్థమును కలదు. ఓం అనగా పరబ్రహ్మము, సత్ అనగా అది ఆ పరబ్రహ్మము ఎక్కిపోయే. సత్ అంటే ఆ సద్వస్తువు. సత్యదేవుడు దుష్ట జగత్తంతయు నిత్య వస్తువు అని అర్థము. తస్మదో విద్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియః ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినాం. అందువలన వేదములను బావుగా ఎరిగిన వారి యొక్క శాస్త్రోక్తములకు యజ్ఞ దాన తపక్రియలను ఎల్లప్పుడూ ఓం అని చెప్పిన పిమ్మటనే అనుష్ఠింపబడుతున్నది. సదిత్యానపి సంధాయ ఫలం యజ్ఞ తపసా క్రియాః దాన క్రియస్య వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. అట్లే తత్తను పదమును ఉచ్చరించి ముముక్షులు ఫలాపేక్ష లేక పలు విధములైన యజ్ఞదాన తపకర్మలను చేయుచున్నారు. సద్భావే సాధుభావే సదిత్యేక్త ప్రయుజ్యతే ప్రసిద్ధే కర్మాణి తదా సత్యర్థః పాసయుజ్యతే. ఓ అర్జున, కలదు అన్నది అర్థమందును మంచిది అనే అర్థమందును సత్తను ఈ పరబ్రహ్మనామము ప్రయోగింపబడుతుంది. అట్లే ఉత్తమమైన కర్మనందును ఆ సత్తను పదము వాడబడుతున్నది. పరబ్రహ్మ వశము సత్తను పదము ఉనికికి శ్రేష్టత్వమును రెండింటిని సూచించుచున్నది. ఈ రెండు అర్థములలో కూడా ఆ పదము ప్రయోగింపబడుతున్నది. దృష్టాంతము సద్భావము ఉనికి. యజ్ఞే తపస్సి దానే చ స్థితి సదితి శోచ్యతే కర్మ చైవ తదస్యేయం తదిత్యేవా విధీయతే. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును నిష్ఠ కూడా సత్ అని చెప్పబడినది. మరియు బ్రహ్మోద్దేశమైన భగవద్గీతార్థమైన కర్మలు కూడా సత్ అని పిలబడుతున్నవి. అశ్రద్ధతో ఆచరింపబడు కార్యము అసత్ అని చేయబడని దానితో సమానమైనయో లేక బ్రహ్మ సంబంధం కానిదియో చెప్పుతున్నారు. అశ్రద్ధయా కృతం దత్తం తపస్తతం కృతం యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనోయః. ఓ అర్జున, అశ్రద్ధతో చేయబడు హోమము గాని, దానము గాని, తపస్సు గాని, ఇతర కర్మలు గాని అసత్యనియే చెప్పబడును. అవి ఇహలోక ఫలమును గాని, పరలోక ఫలము గాని, సుఖమును గాని కలగజేయగలవు. ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసుపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దత్తాత్రేయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రాతిపాదికమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునకు శ్రీమద్ భగవద్గీతలందు దత్తాత్రేయ విభాగ యోగమును 17వ అధ్యాయము సమాప్తం. ఓం తత్ సత్.